తిరుపతమ్మ దేవస్థానం నందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించిన ఆలయ ఈవో లీలా కుమార్. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ తిరుపతమ్మ దేవస్థానం ఆలయ ఈవో మరియు డిప్యూటీ కలెక్టర్ హోదా లీలా కుమార్ ఆగస్టు 15 సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ జంగాల శ్రీనివాస్ మరియు పాలకవర్గ సభ్యులు, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, దేవస్థానం వద్దకు వచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర దిన వేడుకల్ని దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అనేక మంది మహానుభావుల త్యాగ ఫలితమే ఈరోజు మనం ఈ స్వాతంత్ర ఫలాల్ని ఇట్లా అనుభవిస్తున్నాము. ఇంత స్వేచ్ఛగా జీవించడానికి వారు అనేక మంది మహానుభావులు వారు త్యాగ ఫలితంగా మనం ఈరోజు ఎంతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఈ దేశంలో మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఈ స్వాతంత్ర ఫలాల్ని, ఈ స్వేచ్ఛని మనం దుర్వినియోగం చేసుకోకుండా ఆ పెద్దల త్యాగనిరతని ఎల్లప్పుడూ మనం గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా బాధ్యతతో మెలగాలని, అలాగే ఈ స్వాతంత్ర దినం అందరికీ చక్కగా మంచి చేస్తుందని చక్కగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 78వ స్వాతంత్ర దినం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. తర్వాత స్వాతంత్ర దిన వేడుకల్ని దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అనేక మంది మహానుభావుల త్యాగ ఫలితమే ఈరోజు మనం ఈ స్వాతంత్ర ఫలాల్ని ఇట్లా అనుభవిస్తున్నాము. ఇంత స్వేచ్ఛగా జీవించడానికి వారు అనేక మంది మహానుభావులు వారు త్యాగ ఫలితంగా మనం ఈరోజు ఎంతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఈ దేశంలో మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఈ స్వాతంత్ర ఫలాల్ని, ఈ స్వేచ్ఛని మనం దుర్వినియోగం చేసుకోకుండా ఆ పెద్దల త్యాగనిరతని ఎల్లప్పుడూ మనం గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా బాధ్యతతో మెలగాలని, అలాగే ఈ స్వాతంత్ర దినం అందరికీ చక్కగా మంచి చేస్తుందని చక్కగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 78వ స్వాతంత్ర దినం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. తర్వాత